మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో చిలకలూరుపేట ప్రజల ఆశీస్సులతో నేను ఇక్కడే నిలబడతా, ఇక్కడే పోటీ చేస్తా. భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని తెలియజేసుకుంటాను. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. విడుదల టార్గెట్ ఆడమనిషి రాజకీయాల్ని ఓర్చుకోలేక అసూయతో, ఈర్షతో చేస్తున్నటువంటి టార్గెట్లు ఇవి. అయినా చెప్తా ఉన్నా, అయితే ఆడమనిషిని కావచ్చు, కానీ ఇదే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ కంచుకోటని బద్దలు కొట్టి 2019లో మా నాయకుడు ఆశీస్సుల వల్ల, మా జనం ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాం. టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్న అన్నిటికీ అన్ని రికార్డ్ అవుతున్నాయి, ఇంతకింత అనుభవిస్తారు అని హెచ్చరిస్తున్నా. ఇప్పటికి మీరు చూసినట్టయితే నా మీద 7 కేసులు పెట్టారు. 7 కేసులు పెట్టినా ధైర్యంగా దమ్ముగా తిరుగుతుంది, ఎక్కడా ఆగట్లేదు అని చెప్పి ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా న్యాయపరంగా నేను ఎదుర్కొన్నాను, నేను పోరాడాను. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను నిలబడతాను, ధైర్యంగానే నిలబడతాను, ధైర్యంగానే నియోజకవర్గంలో తిరుగుతాను. మీరు ఎన్ని పెట్టినా కూడా న్యాయపరంగా నేను పోరాడి ఖచ్చితంగా మేము ధైర్యంగా ఉంటాము. మా మీద కానీ, మా క్యాడర్ మీద కానీ మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరము అదిరేది లేదు, బెదిరేది లేదు. మా ధైర్యం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తాం.